ఈరోజు మనతో పాటు ఉన్నారు సూపర్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఎవరో కాదు, నాగమహేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చిరంజీవి గారు మళ్ళీ ఇంకొక సినిమాకి ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి ఆ టైంలో మెమరీస్ అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ నేను ఆయన కళ్ళల్లో చూసి డైలాగ్ చెప్పడానికి భయపడ్డా. రంగస్థలం ఒక తాగుమోతు తండ్రి క్యారెక్టర్. ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 అయితే అది చూసి ఇంప్రెస్ అయ్యి సుకుమార్ గారు పిలిపించడం, ఆ క్యారెక్టర్ ఆఫర్ చేయడం జరిగింది. సమంత గారి గురించి అసలు కాంబినేషన్ ఉంది కదా, సో ఎలా ఉంది సార్? ఒక పంచాయతీ సీన్లోనూ అట్లా ఫోర్స్ఫుల్ తీసుకెళ్తా, అట్లాగే ఆ ఒడ్డుకు వస్తావా ఈ ఒడ్డుకు వస్తా పాటలో కూడా హీరోతో డాన్స్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము విన్నాము నాగార్జున గారి 100 మూవీలో కూడా మీరు ఉన్నారు అని. ఏంటి సార్ అసలుకి? ఉప్పంలో గోవింద్ అలాగో ఇక్కడ కూడా పాత్ర పేరు గోవిందే. ఆ రేంజ్లోనే క్యారెక్టర్ ఉంటుంది. త్రోఅవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎక్స్పోజర్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీ బాస్ చిరంజీవి గారు అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? ఆయనతో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అండి. ఆయన అసలు ఏమి ఆయనలో మనకి ఏ వెనక సపోర్ట్ లేని ఆర్టిస్ట్ లానే ఉంటాడు ఆయన. విజయ్ సేతుపతి గారి గురించి చెప్పండి సార్. ఆ యాస్టర్ తీసుకుని ఆయన చేపెట్టుకుంటే సేపు తాగి ఆలోచిస్తూ ఉంటాడు. చేయి కింద యాస్టర్ 2 చేతులు పెట్టి అయ్యా అన్న. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సూపర్ యాక్టర్, వర్స్టైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఎవరో కాదు, నాగమహేష్ గారు. సో ఎప్పటి నుంచో ఆయన మేము సతాయిస్తున్నాం, ఫైనల్ గా మా స్టూడియోకి తీసుకొచ్చాం ఈ రోజు. సో సార్ తో ఇంకా ఎన్ని మూవీస్ చేస్తున్నారు, ఉప్పెన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ ఉండదు. బట్ ఫైనల్లీ ఓ చిన్న గ్యాప్ లో తీసుకొచ్చాము. సో ఇంకెన్ని మూవీస్ చేస్తున్నారు, ఏంటి విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? ఫైన్. ఫైనల్ గా మా స్టూడియోలో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సార్, ఎన్ని ఇయర్స్ అవుతుంది? అవును, మీరు మన శంకర ప్రసాద్ వచ్చిన నుంచి గొడవ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఫైనల్ గా ఇప్పుడు అది చెప్తాకి ఏముంటుంది అన్ని ఛానల్స్ చెప్పేసి ఉన్నాము. చెప్పాల్సింది ఏదో కొత్తగా ఏమన్నా సాధిస్తే చెప్పొచ్చు అని వెయిట్ చేస్తున్నాం. అంచేత తప్ప వేరే ఇవ్వకూడదని కాదు. మీరు ఎప్పటి నుంచో పరిచయం కదా నాకు. అవును, సంతోషం ఇప్పటికైనా కుదిరింది. థ్యాంక్ యూ దట్ సార్. సార్ ఇప్పుడైతే రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ మంచి హిట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మీరున్న సీన్స్ నిన్న ఇప్పుడు 100 రోజు అది 100 days కంప్లీట్ అయింది. ఓ సూపర్ సార్. సో అసలు మీరున్న సీన్స్ కూడా అసలు సినిమాలో మెయిన్ సీన్స్ అని చెప్పుకోవచ్చు అసలుకి. అండ్ అక్కడ ఉండడం గానీ, ఆ సీక్వెన్స్ గానీ, ఫైట్ సీక్వెన్స్ గానీ, ఇట్లా అంతా అసలుకి సార్ ఎలా జరిగింది సార్? అంటే మీరు ఇంతకు ముందు చిరంజీవి గారితో చేశారు, సో మీకు ఫస్ట్ టైం కాదు. బట్ ఎస్పెషల్లీ మనశంకర్ వరప్రసాద్ గారి గురించి చెప్పాలి అంటే అసలు ఫస్ట్ నేను వచ్చిందే ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క సపోర్ట్ తోటి, ఆయన యొక్క దయతోటి ఖైదీ నెంబర్ 150 ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన. ఆ తర్వాత అన్ని సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ సినిమాలు చేశాను ఆయనతోటి. ఏదైనా సినిమాలు నేను లేకపోతే అది ఆ టైంకి నేను డేట్లు అడ్జస్ట్ చేయలే పరిస్థితి తప్ప ప్రతి సినిమాకి నాకు కాల్ వస్తుంది. విశ్వంబర చేయలేకపోయా, అదే 13 రోజులు అడిగారు. అదే టైంలో నాకు గేమ్ చేంజర్ మైసూర్లో షెడ్యూల్ ఉంది, అట్లా మిస్ అయ్యా. అట్లా తప్ప చిరంజీవి గారి ప్రతి సినిమాలకి నాకు ఏదో చిన్నదో పెద్దదో పాత్ర నాకు ఉపయోగపడేది ఒకటి వస్తుంది. అట్లా అనిల్ రావుపూడి గారితో ఫస్ట్ టైం నేను చేయటం, చిరంజీవి గారి కాంబినేషన్ అవ్వటం చాలా అదృష్టం, చాలా హ్యాపీ. ఆ సినిమా కూడా అంత గొప్ప సక్సెస్ అవ్వడం, ఒక రీజనల్ ఫిల్మ్ 400 కోట్లు దాకా కలెక్ట్ చేయడం అనేది పెద్ద రికార్డు. అది ఆ సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. సో మాకు చెప్పండి సార్, చిరంజీవి గారు మళ్ళీ ఇంకొక సినిమాకి ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి ఆ టైంలో మెమరీస్ అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ మీరు చెప్తూ ఉంటారు, ఇట్లా అలా కాదు చూసి చెప్పు అంటే కూడా లేదు వీళ్ళని అలా మాట్లాడడం కానీ అదంతా ఒక ఫన్నీ కాన్వర్సేషన్. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు కొంచెం భయపడ్డా ఆయనతో చేయడానికి, ఖైదీ నెంబర్ 150 టైంలో. అప్పుడు ఆయన నాకు సజెషన్స్ ఇచ్చారు. నేను ఆయన కళ్ళల్లో చూసి డైలాగ్ చెప్పడానికి భయపడ్డా. అప్పుడా బాగా చేసిన వాడిని ఫ్రీగా ఆ కళ్ళు చూసిన తర్వాత నేను 4-5 తెగులు పడి ఆయన షర్ట్ పట్టుకుని నన్ను గుంజి ఒక డైలాగ్ చెప్తాడు. వాళ్ళ చెల్లి గురించి రాంగ్ కామెంట్ చేస్తే
ఆ తర్వాత చాలా క్లోజ్గా వస్తాం మేము ఇద్దరం. ఆయన మొహం నా మొహం చాలా క్లోజ్గా ఉంటుంది. నా కంటికి కళ్ళంగా పడుతున్నాయి. ఆ తెర మీద చూసిన మనిషి అప్పుడు నాకు చిరంజీవి గారు అనేది గుర్తొచ్చింది. అప్పుడు దాకా ఏదో నేను ఇన్స్పెక్టర్ ఆయన ఒక ఊరోడు అన్న ఫీలింగ్తో చేసేసాము. ఆ తర్వాత నేను డైలాగ్ మర్చిపోవడం జరిగింది, కన్ఫ్యూజన్ అయ్యాను. అయితే అప్పుడు ఆయన చెప్పారు, వినాయక్ గారు వచ్చి చెప్పాడు, అన్నయ్య మహేష్ గారు ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఆయన సూటిగా మీ కళ్ళలో చూస్తున్నాడు, మీరు ఉరుము చూస్తుంటే ఆయన మర్చిపోతున్నాడు డైలాగ్ అని. అప్పుడు ఆయన టిప్స్ చెప్పాడు, మహేష్ అందరం ప్రొఫైల్లో ఉన్నాము, నువ్వు కంటిలో చూడక్కర్లేదు, ఇక్కడ చూసినా నీకు ఈ ప్రొఫైల్ కెమెరాలో నాయకు చూసినట్టు ఉంటుంది, ఇక్కడ చూసి డైలాగ్ చెప్పేది అన్నాడు. అప్పుడు నేను ఆ నుదులు ఆ ఎడ్జ్లో చూస్తూ మొహం చూడకుండా కళ్యాణంగా చూడకుండా డైలాగ్ చెప్పేసా. అట్లా అనుభవం కదా. అట్లాగే ఆయన బ్యాక్ కెమెరా అంటే కూడా వెనక బాడీని పెంచడం చేయటం అవన్నీ కొన్ని నేర్చుకున్నాను ఆయన దగ్గర. అప్పుడు చిన్న చిన్న విషయాలు ఎలాగ మనం చేయాలంటే ఇప్పుడు షట్టుపడిన డైలాగ్ చెప్తుండే మనం ఎటువంటి మూమెంట్లో ఉన్నా ఊరు నిలబడితేటాగా మన కెమెరా లేదని అదన్నీ ఇప్పుడు నేను చేస్తుంటా. కెమెరా నా బ్యాక్ ఉన్నా నేను హర్ట్ అయ్యానో లేదా నేను ఎమోషన్ అయ్యానో నాకు కోపం వచ్చిందనో ఏదో ఒకటి ఆ సినిమా ద్వారా నేను తెలుసుకుంది. సో చెప్పింది. సూపర్ సూపర్ సార్. నెక్స్ట్ శంకర్ వరప్రసాద్ గారు అప్పుడు ఏమన్నారు సార్? మళ్ళీ రిపీట్ కాంబినేషన్ అప్పుడే నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాం కాబట్టి ఆయన నేను పెద్దగా వెళ్ళి దగ్గర కూర్చొని మాట్లాడినండి. వచ్చినప్పుడు నమస్కారం పెడతాను మహేష్ అన్నట్టుగా అంటారు, ఇక పక్కే కూర్చోవటం. ఏదన్నా ఆయన కూడా డైలాగులు ఉంటాయి, ఆయన చేయాల్సిన మైండ్ పెడతారు. అక్కడ ఏ ఆర్టిస్ట్ తోటి వెళ్ళి ముచ్చట మాట్లాడిన అసలు బాలయ్య బాబు గారు పిలుస్తారు రమ్మని ఆయన పిలిచినప్పుడు వెళ్ళటం తప్ప, పలకలిస్తున్నారు కదా ఇష్టపడుతున్నారు కదా మాట్లాడతాకని చెప్పి వెళ్ళి పక్క గుడ్ మార్నింగ్ అని చెప్పి పక్క వెళ్ళిపోవడం తప్ప ఆ దగ్గరికి వెళ్ళి నేను కూర్చోను. ఇంకా వాళ్ళు 100 రకాల సమస్యలు ఉంటారు, 100 రకాల మైండ్తో ఆలోచిస్తుంటారు. చేయబోయేది వర్క్ ఆడదే, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదని నాకు ఇష్టం ఉండదు. అట్లా కొంచెం రిజర్వ్ గానే ఉంటా ఆ విషయంలో. సో అసలు చిరంజీవి గారితో ఎంత ఉందో ర్యాపో మీకు నాకు తెలిసి బాలకృష్ణ గారితో కూడా మేబీ అంతే ఉంటుంది. ఎందుకంటే అసలు చాలా మంచి సినిమాలు పడినాయి. అఖండ గాని, వీరసింహారెడ్డి, అఖండ రోల్స్ కూడా మీకు మంచి మంచి రోల్స్ పడినాయి. సో బాలకృష్ణ గారు అసలుకి ఆయన సపోర్ట్ ఎట్లా ఉంటుంది? బాలకృష్ణ గారు ఎలా? ఆయన కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి. ఫస్ట్ టైం అఖండ చూసినప్పుడు రే అని కొంచెం ర్యాష్ గా మాట్లాడాలి కదా, నేను డైరెక్ట్ గా అడిగా, సార్ అక్కడ హీరో గారు పక్కన ఉన్నాడు, అదే అనేది రాశారు సార్ ఏళ్ళన్నా అని అనమంటారా వద్దంటారా అన్న తర్వాత ఎటు మాడుతున్నావు అని చెప్పి అంటే ఇబ్బంది కదా మనకి అని నేను ముందుగా పర్మిషన్ లాగా భయపడు కదా అంటుంటే ఈయన అను నువ్వు నోరు పాలేసుకుపోతే ఎట్టకు చేంజ్ చేసుకుంటారు అని ఆయన చాలా సపోర్టింగ్ గా చెయ్యి బాగుందని చెప్పి నేను ఉత్సాహంగా చేయించారు. ఆ తర్వాత ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన గొప్పతనం 4 days ఇద్దరం ఫేస్ టు ఫేస్ కాంబినేషన్ లో వర్క్ చేసింది. ఒక సీన్ లో 4 రోజులు చేసాం. డైలాగ్ టు డైలాగ్ మాట్లాడినంత 4 days లో జరిగింది. మధ్యలో ఫైట్, మళ్ళీ నెక్స్ట్ ఫైట్ సీక్వెన్స్, మధ్యలో డైలాగు, అట్లాగా 4 days నేను ఆయనతో నా పరిచయం. 1.5 years తర్వాత వీరసింహారెడ్డి చేసే కానీ ఆయన కాంబినేషన్ కాదు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో 1.5 years తర్వాత నన్ను చూసి ఇదిగో మహేష్ పిండేశాడుగా రాముందుకి అని చెప్పి చేపట్టుకులాగి ఎలా గుర్తుపెట్టుంటారు పేర్లేళ్ళు అని నేను ఆశ్చర్యపోయా. అంత గొప్ప క్యారెక్టరు, వ్యక్తిత్వం, ఆర్టిస్ట్ని ప్రేమించే తత్వం బాలయ్య బాబు గారు. అట్లా సూపర్. అసలు కాంబినేషన్స్ అన్ని మీకు, ఆ కాంబినేషన్స్ అన్ని అసలు లెజెండరీ కాంబినేషన్స్ చెప్పాలి అంటే కనుక. మంచి అసలు అందరూ మర్చిపోలేంది అంటే ఉప్పెన. అసలుకి త్రూ అవుట్ క్యారీ అయిన మీరు విజయ్ సేతుపతి గారితో అసలుకి త్రూ అవుట్ క్యారీ అవుతారు ఉప్పెనలో. అసలుకి అది చెప్పండి సార్, ఉప్పెన అసలుకి అది మీరు వెళ్ళడము, ఆ అమ్మాయి లేకపోయినా, మన కృతి శెట్టి లేకపోయినా బస్ ఉన్నట్లు అట్లా చూపించడం, ఆ లాస్ట్ బీచ్ దగ్గర కాన్వర్జేషన్, అసలుకి అదంతా అసలుకి ఒక గొప్ప క్యారెక్టర్. నాకు నా కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఉప్పెన. అసలు గమ్మత్ ఏంటంటే రంగస్థలం నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్పిస్తారు ముందుగానే. ఫస్ట్ ఉప్పెన సినిమా బుచ్చిబాబు గారు చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు నా రంగస్థలం ద్వారా కొంచెం పరిచయం, మాట్లాడిన దాఖలా కూడా లేవు కానీ బట్ మన సుకుమార్ గారు అసోసియేట్ అనే విషయం తెలుసు.
ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన లేడు, బట్ స్టాఫ్ చెప్పారు, సార్ మీరు రంగస్థలం ఉన్నారు కదా సార్, దీంట్లో అవకాశం రాదు సార్ అన్న. దేనికి అన్న? రంగస్థలం నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ని అసలు మీరు తీసుకోవట్లేదండి, ఎందుకంటే సేమ్ సుకుమార్ గారి శిష్యుడు, సేమ్ మైత్రి మూవీస్, హీరో గారి తాలూకు ఇంకో హీరో, సేమ్ పీరియాడిక్ మూవీ, సేమ్ విలేజ్ బ్యాక్ డ్రాప్, సేమ్ ఆర్టిస్ట్ అయితే రంగస్థలం 2 అవుతుందని అని ఒకళ్ళు చెప్పారు. మీ ఆలోచన రైట్ అన్నయ్యా, కరెక్టే, నిజం అట్లా అనిపిస్తుంది, సరే వచ్చిందని చెప్పు డైరెక్టర్ గారికి అన్నా. ఆ తర్వాత ఒకసారి బుచ్చిబాబు గారు ఫోన్ చేసి, కార్ డ్రైవర్ ముందు బస్సు డ్రైవర్ వేషం అనుకున్నాడు ఆయన. బస్సులో ఏమి వచ్చా మీకు అని అడిగాడు. బస్సులో లారీలు ఎవరు నేర్చుకుంటాడు సార్ అన్న. నేర్చుకుంటే మనకు అవసరం అవుద్ది అన్నాడు. సరే నేను వారం రోజుల్లో స్కూల్ బస్సు వాళ్ళకి లంచం ఇచ్చి బేరంగూడ దాకా వెళ్ళి, చందనగర్ నుంచి బేరంగూడ దాకా ఆ బస్సులో ట్రావెల్ చేసి లాస్ట్ చైల్డ్ దిగేదాకా ఉండి, ఆ తర్వాత ఒక అరగంట పాలల్లో బేరంగూడ పాలల్లో బస్సు తీసుకుని అట్లా ప్రాక్టీస్ చేసి 4 రోజులు 5 రోజుల్లోనే ఆయనకి ఫొటోస్ పంపించా, వీడియో, నేను డ్రైవ్ చేస్తున్న వీడియో. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇది బస్సు నడిపేస్తానండి ఈయన అని. అంటే కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి బస్సు పెద్ద కష్టమైంది కాదు, భయం అంతే, హీరోయిన్ ఉంటారు కాబట్టి. అట్లా ముందు అదనం ఉంది. తర్వాత ఈ విజయ్ సేతుపతి గారు అనక పాత్ర గోవింద్ అనే పాత్ర ఎవరెవరని కొని తర్జన భర్జన పడి చివరికి నన్ను ఫైనల్ చేసుకున్నారు. నా క్యారెక్టర్ మళ్ళీ బస్సు డ్రైవర్ నుంచి విజయ్ సేతుపతి అంచురుడి పాత్ర అయింది. అది చాలా గొప్ప అవకాశం. అది సినిమా అంతా ఏమి రోజు పుస్తకం అని నమ్మించడం, అమ్మాయి ఇంట్లో ఉందని చెప్పి నమ్మించడం, అంటే ఆయన అంచురుడిని ఆయన నోరెత్తితే పిలిచే పిలుపులో నాది గోవిందు గోవిందు అని. చాలా మంచి పాత్ర ఇచ్చారు బుచ్చిబాబు గారు. అలాగే సూపర్. విజయ్ సేతుపతి గారి గురించి చెప్పండి సార్. ఆయనకి అప్పుడు అంత తెలుగు అర్థమయ్యేది కాదు కదా? అర్థం అంటే తెలుస్తుంది, అంటే మరి కొన్ని ఆయన తిరిగి మాట్లాడలేకపోవచ్చు కానీ బట్ తెలుగు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంది. మేము మాట్లాడుతున్న ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చెప్పండి నాకు తెలుస్తుంది అన్నాడు ఆయన. తెలుస్తున్నారు, నన్ను బాగా ఇష్టపడ్డారు. ఒక సన్నివేశం చాలాసార్లు చెప్పాను, అది సైలెంట్ షాట్, అది యాక్చువల్గా డైలాగ్ లేదు, ఇద్దరికి డైలాగ్ లేదు. కెమెరా పెట్టారు, ఆయన చుట్ట తాగుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు. కూతురు రాలేదు ఇంకింటికి, బస్సు వచ్చేసింది ఊళ్ళోకి, పిల్ల రాలేదు, ఎక్కడ తిరుగుతున్న ఫీలింగ్ తోటి ఆయన ఎమోషనల్గా సైలెంట్గా ఆలోచించే సీను. నేనేమో తను వచ్చేస్తే బాగుండే, పిల్ల ఇంకా రాలేదు, ఈయన ఎట్లా ఉన్నాడని ఈయన ఎమోషన్ తెలిసిన వాడిగా ఆ పిల్ల రాలేదని టెన్షన్, ఈ యాక్షన్ నేను చేస్తున్నా. ఇక సిగరెట్ తాగుతుంటే అది ఎంత యాష్ వచ్చింది సిగరెట్కి, ఏ క్షణమైన వచ్చి ఆయన పట్టడం పడుతుంది. అదే కొంచెం బ్లాక్ కలర్ బ్రౌన్ షేడ్ షర్ట్, అది మళ్ళీ షర్ట్ మీద పడటం, ఆ షర్ట్ తీయటం, మళ్ళీ గంట పోతుంది టైము. ఏం చేయాలి? అదేమో సైలెంట్ షాటు, డైలాగ్ లేదు ఎవరికి, అదేమో పడిపోద్దామని టెన్షన్. నాకు ముందు అమ్మాయి రాదని టెన్షన్ కంటే యాష్ ఆయన మీద పడుతుంది, ఇది ఎంత టైం తీసుకుంటుంది. మళ్ళీ ఈ దీంతో చూస్తే ఎదురుకి యాష్ ఉంది టేబుల్ మీద, ఆ యాష్ తీసుకుని ఆయన ఇట్లా చేపెట్టుకుంటే సిగరెట్ తాగి ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. చేయి కింద యాష్ 2 చేతులతో పెట్టి అయ్యా అన్న దీంట్లో తెలుస్తాను అన్నట్టుగా ఆయన చూడకుండానే తాగేట షార్ట్ వర్క్ అయిపోయింది. షార్ట్ అవ్వడం చాలా త్రాసుపాలు వేసినట్టు సీట్లో నుంచి వేసి, సార్ మీ పేరు అంటే, నీ పేరు అన్నా, మీ పేరు అన్నా అన్నాడు. నాగమహేష్ అన్న. యు నో వాట్ టు డూ బట్ యూఆర్ హెసిటేటింగ్ టు డూ అన్నాడు. నేను తెల్లమొహం వేసి దేని గురించి మాట్లాడదండి ఈయన అని, మీకు ఏం చేయాలో తెలుసు బట్ యూఆర్ నాట్ ఎక్స్పోజింగ్, యూఆర్ నాట్ డూయింగ్ అన్నాడు. ఏ విషయం సార్ అన్న? మీరు చెప్పింది చేస్తారు తప్ప మీరు ఏం చేయాలో మీకు తెలుసు, మీరు చేయట్లేదు అంటే. సార్ మరి సైలెంట్ షాట్ అన్నారు, ఇక్కడ ఎందుకు కొంచెం లిబర్టీస్ చేశారంటే అది మీ యాష్ మేము పెడుతుందని ఉద్దేశం. కరెక్టే, వాళ్ళు చెప్పింది మనం చేయొద్దు అసలు. వాళ్ళు డైరెక్టర్ అన్నాడు మనం షల్లో పెట్టేస్తారు, బ్రేక్ చేసుకుని బయటకు వస్తేనే ఒక రజనీకాంత్, చిరంజీవి సార్ అటు అవుతాము అంటే, నేను మీరు అయ్యారు కదా సార్ అట్టగా అన్న. అని లుక్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయనకి ఏంటంటే విషయం ఉన్నవాడు లిమిటేషన్ ఉంటున్నాడు అని గ్రహించాడు. అక్కడి నుంచి లైక్స్ మై పర్సనాలిటీ, నా యాక్టింగ్ నచ్చుతుంది. అట్లా మేమిద్దరం మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ లో సముద్రంలోనా అది చేస్తున్నప్పుడు మాత్రం బాగా ఆయన నన్ను ఎంకరేజ్ చేయటం, చాలా ఓపెన్ మాట్లాడటం.
అదే గోవిందు, సముద్రం ఆకాశం కలుస్తాయంటావురా, అలా అంత ఎగిసిపోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? ఒక పక్క ఫీవర్తో ఉన్నవాడిని, వర్షం పడుతుంది, ఏజ్డ్, మీ డెత్ ఉంది, మీకు మహేష్ గారు కొంచెం వణుకుతున్నాడు, మనకి కొంచెం దగ్గుతున్నాడు, వణుకుతున్నాడు అని చెప్పాడు డైరెక్టర్. అప్పటికప్పుడు చెప్పాడు ఆయన. అది చేస్తున్నాము ఈ డైరెక్షన్ లో, ఆయన పాత్ర, నా పాత్ర, నేనేమో ఈ మూవ్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతాడు, ఈ టెన్షన్ తోటి నేను చేస్తున్నాము. అయిపోయింది. నెక్స్ట్ ఆయన కెమెరా పక్కన కూర్చుని, ఇంత డిస్టెన్స్ లో ఉన్నాము, అక్కడ స్పేస్ కూడా ఉండదు, జెట్టి అంటారు దాన్ని, ఆ ఒక్క రియాక్షన్ తీసుకుంటున్నారు. ఆయన యాంగిల్ చూస్తున్నాడు పక్కన కూర్చుని, కెమెరా పక్కన కూర్చుని. నేను చేసిన దాన్ని చూసి, మహేష్ సార్, ఐ లవ్ యూ, లవ్లీ, యువర్ గ్రేట్ అని చెప్పని ఆయన తిరిగా చాలా బాగున్న ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్గా ఉన్న ఎక్స్ప్రెషన్స్ అని ఎంకరేజ్ చేయటం, అందరూ వినటం జరిగింది. అట్లా విజయ్ సేతుపతి గారు మెప్పు పొందాం ఆ సినిమాలో. అసలుకి షార్ట్ ఎంత టైం పట్టింది సార్? అంటే నేను చూస్తా ఉన్నా, అసలుకి కెమెరా సర్దుకోవడం టైం తప్ప ఆయన పెద్ద టైం తీసుకోడు, నేను కూడా నాకు పెద్ద టైం పట్టదు. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, రేపు కనుక అమ్మాయికి ప్రెసిడెంట్ మిస్ ఆగపోతే ఈ డేట్ అంతా ముందు అడుగుతాడు, డేట్ చెప్తాము, కూతురు కానీ అటెండెన్స్ ఇవ్వకపోతే దీని మీద నా పేరు రాయి, ఈ డేట్ రాయి నా సమాధి మీద అని చెప్పి చెబుతాడు. ఆయన కూడా టైం పట్టదు, డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేసి వస్తాం షార్ట్లోకి. కెమెరా పెట్టి వేస్తానంటే షార్ట్లోకి అయిపోద్ది. అంటే ఏం చేయాలనేది పర్ఫెక్ట్ మూడు అందరూ తెలుసు కాబట్టి అవగాహనకి మస్తు ఉంది. డైరెక్టర్ చెప్పిన బట్టి మనం అర్థం చేసుకుని చేస్తాము, చేసింది వచ్చింది డైరెక్టర్కి. బట్ ఇంకొకటి సేమ్ ఇదే దీని మీద రంగస్థలం, అసలు దాంట్లో అసలుకి ఒక తాగుమోతు తండ్రి క్యారెక్టర్ అది చాలా బాగా, చాలా మంది కనెక్ట్ అయిన క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్ లో చాలా మంది చూస్తుంటాం ఇట్లాంటి పల్లెటూరులో చూస్తుండే క్యారెక్టర్. సో అసలుకి రంగస్థలం గురించి చెప్పండి. అండ్ సమంత గారి గురించి అసలు మీ కాంబినేషన్ ఉంది కదా, సో ఎలా ఉంది? అది వెరీ లక్కీ అండి. నా రెండో పిక్చర్ రంగస్థలం. ఫస్ట్ పిక్చర్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 అయితే అది చూసి ఇంప్రెస్ అయ్యి సుకుమార్ గారు పిలిపించడం, ఆ క్యారెక్టర్ ఆఫర్ చేయడం జరిగింది. ఆయనే ఫస్ట్ డే షూటింగ్ లో సమంత గారు లొకేషన్ వచ్చినప్పుడు నన్ను పిలిచిన ఆమేష్ గారు అని చెప్పి, శ్యామ్ హీజ్ ఫాదర్ అని చెప్పి పరిచయం చేసి, అప్పుడు నాకు మేకప్ వేస్తున్నారు. ఆ మేకప్ లాగు చిరిగిపోయింది, మసి దరిద్రంగా ఉన్నాడు. నాకు ఆవిడ కలవటానికి ఇబ్బంది నాకుంటే ఈ పిలిచి మరి పరిచయం చేస్తున్నాడు ఎవరో సుకుమార్ గారు. సరే, హాయ్, గుడ్ మార్నింగ్ మేడం అన్నాం. గుడ్ మార్నింగ్ అంది. అలాగే నాకు ఎక్కువ చూడలేకపోయింది ఆవిడ. ఆయనతో మాట్లాడి గొట్టం ఊగుతుంది కదా పొయ్య. ఫస్ట్ డే నేను జాయిన్ అయింది ఏంటంటే, ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి సాంగ్ దొరుకుతుంది, మాంటీ షార్ట్స్ మా మీద చేస్తున్నారు. నాకు ఒక సీసా ఇచ్చి మూల కూర్చోమన్నారు పొలం మీద. అది తిరిగి కూతురు ఇక్కడ చేస్తా ఉంటుంది, మూల ఉంటాను నేను. ఆవిడ వెళ్ళిపోయింది. సుకుమార్ గారు, సార్ వెళ్ళి మాట్లాడండి సార్ అన్నాడు. నేను వెళ్ళి, మేడం మీరు ఖైదీ నెంబర్ 150 చూసారా? ఐ హావ్ సీన్ దట్ మూవీ, ఖైదీ నెంబర్ 150. ఐ డిడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ దట్ మూవీ మేడం. మన ఇంగ్లీష్లో మాట్లాడి నేను ఈ కొండని కాదని ఆవిడ రుజువుపరిచి, దెన్ షీ స్టార్టెడ్ టాకింగ్ విత్ మీ ఫ్రీగా. అట్లాగే ఒక 2 సీన్స్లో ఆవిడ బయట ఈడ్స్ రావటం, ఒక చోట పంచాయతీ సీన్లోనూ అట్లా ఫోర్స్ఫుల్ తీసుకెళ్తా. అట్లాగే ఆ ఒడ్డుకు వస్తావా ఈ ఒడ్డుకు వస్తా పాటలో కూడా హీరోతో డ్యాన్స్ చేస్తూ ఉంది, సముద్రం రాజమండ్రి దిగా. మళ్ళీ అక్కడి నుంచి లాక్కెళ్తాను. ఆ 2 సీన్స్లో కూడా నా గట్టిగా హ్యాండిల్ చేస్తున్నానా, గట్టిగా పట్టుకున్నాను మిమ్మల్ని నేను అడిగితే, లేదు సార్ కంఫర్ట్గా ఉంది, మీరేం ఇబ్బంది పడద్దు, పట్టుకోండి గట్టిగా అని చెప్పి ఆవిడ సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. కోఆపరేట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఆర్టిస్ట్ అందులో అదేం పట్టించుకోరండి. ఏమన్నా మరీ రూడ్గా మనం గట్టిగా ఎమోషన్ అయిపోయి పీసుకేస్తామంటే నొప్పి వస్తే తప్ప మనం ఇట్లా పట్టుకుంటాం. మన యాక్టింగ్ మొహంలో చూపిస్తాం, ఫోర్స్ బాడీ చూపిస్తాం తప్ప ఇక్కడ చూపించాం. ఇట్లా పట్టుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఒక చిగురు టాకుని పట్టుకున్నా ఫోర్స్ఫుల్ వచ్చేసినట్టు వస్తారు, ఇబ్బంది లేదు. అసలుకి దాంట్లో రామ్ చరణ్ గారు, సో మీరు ఆల్రెడీ మీ బాస్ చిరంజీవి గారు అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? ఆయనతో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అండి. ఆయన అసలు ఏమి, ఆయనలో మనకి ఏ వెనక సపోర్ట్ లేని ఆర్టిస్ట్ లానే ఉంటాడు ఆయన. వెనక చిరంజీవి గారు కాందాను ఏముండదు లొకేషన్లో, చాలా నార్మల్గా ఉంటాడు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆశ్చర్యమే.
రామచంద్ర గారితో పనిచేసిన ప్రతి ఒక్కడు ఆ మాట చెప్తాడు. Yes. ఎందుకంటే అసలు అహం కానీ ఆ పొగరు కానీ పోజులు కానీ ఏముండవు ఆయన దగ్గర. ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైము నేను ఇచ్చేసాను గేమ్ చేంజర్. చూడగానే ఆయన నమస్తే బాబు అని దగ్గరికి వస్తున్నా, ఆయన నన్ను చూడగానే సార్ చాలా కాలం అయింది అన్నాడు. అవునండి 6 years అయింది అన్న. బాగున్నారు కదా అన్నాడు. బాగున్నాం సార్ అన్నాం. ఆ సీన్ చేయటం అంతా ఆయన కూడా వెరీ ఫ్రెండ్లీ, వెరీ రిజర్వ్డ్ ఉంటాడు ఆయన. చల్లగా ఉండదు, సీరియస్గా ఉండడు, రిజర్వ్డ్గా ఉంటాడు ఆయన. సో మీరు చిరంజీవి గారు రామ్ చరణ్ గారిలో ఏదైనా ఒక ఇద్దరిలో సేమ్ క్వాలిటీ అనేది అంటే ఏదైనా అబ్జర్వ్ చేశారా సార్? అంటే ఆయన రేంజ్ వేరు, ఈయన ఇది వేరు, కానీ బట్ కామన్ క్వాలిటీ. 150 సినిమాలు చేసిన చిరంజీవి గారికి ఎక్కువగా 15 సినిమాలు 20 సినిమాలు చేసిన రామ్ చరణ్ గారు బిహేవియర్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, ఆ హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఉంటుంది. చిరంజీవి గారు 150 సినిమాలు చేసి సాధించిన విజయాలు పక్కన పెడితే వ్యక్తిగతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ఆయన ఈ 20 సినిమాలలోనే ఆయన ఆ రకంగా ఉంది. అంటే ఇంకొక 100 సినిమాలు చేసినా సరే ఆయన ఇంకా గొప్పగా ఉంటాడు తప్ప ఇంకా అహంకారం పోయేది. ఇప్పుడు చిరంజీవి గారు బిడ్డగానే అహంకారం రావాలి, అది లేదు. సక్సెస్లు ఉన్నాయి, మగధీర లాంటి గొప్ప సెన్సేషనల్ మూవీ హీరో చేశాడు, అప్పుడే తలకెక్కాలి, అది లేదు. రంగస్థలం అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేశారు, అప్పుడు లేదు. సో ఎప్పటికి రాదు అది. త్రివిడాలు చేశారు. ఈ ఇంత గొప్ప హిట్స్ వచ్చిన తర్వాత కూడా అతను ఆయన చాలా నార్మల్గా, చాలా డౌన్ టు ఎర్త్గా, వినయ విధేయతతో ఉంటాడు ఆయన. సో ఈ విల్ రీచ్ గ్రేట్ హైట్స్ డెఫినెట్లీ. సూపర్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము విన్నాము నాగార్జున గారి 100 మూవీలో కూడా మీరు ఉన్నారు అని. ఏంటి సార్ అసలుకి చాలా డిఫరెంట్ ఐ మీన్ స్టోరీ అని చెప్తున్నారు. అండ్ ఒక న్యూ డైరెక్టర్ నాగార్జున గారు ఎప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం ఆ 100 మూవీ అనగానే అదొక సెలబ్రేషన్ అందరికి. సో బట్ అట్లాంటిది కూడా నాగార్జున గారు మళ్ళీ కొత్త పర్సన్ కి ఏదో ఒక మూవీ తీసిన పర్సన్ కి ఇచ్చారు. సో మీరు చెప్పండి సార్, ఆల్రెడీ మీరు ఆ షూట్ లో ఉన్నారని విన్నాను. నాగార్జున గారు 100 సినిమాలో చాలా మంచి వేషం చేస్తున్నా. అంటే ఒక ఉప్పెలో గోవింద్ లాగో ఇక్కడ కూడా పాత్ర పేరు గోవిందే. ఆ రేంజ్ లోనే క్యారెక్టర్ ఉంటుంది, త్రూఅవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎక్స్పోజర్ వస్తుంది. కథ నేను చెప్పలేను కానీ వెరీ డిఫరెంట్ స్టోరీ, ఇంతవరకు రాలేదు. ఆ బ్యాక్ డ్రాప్ తోటి, ఆ నేరేషన్ తోటి కథ రాలేదు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది, క్రైమ్ బేస్డ్ ఉంటుంది. నాగార్జున గారు కొత్తగా కనిపిస్తారు. ఆ దర్శకుడు మనకు కొత్త కానీ ఆల్రెడీ తమిళ్లో 2 సినిమాలు చేశారు. రీసెంట్ గా మేడ్ ఇన్ కొరియా అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. విషయం ఉన్న డైరెక్టర్ ఆయన. కార్తీక్ అని, రా కార్తీక్ అని, చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. రేపు దసరాకు వస్తాము. నాకు మంచి పేరు వస్తుంది ఆ సినిమాలో. అవునండి, నో డౌట్. అందరూ బాగా చెప్పారు, డైరెక్ట్ గా చెప్పారు, కెమెరామెన్ చెప్తున్నారు, ఎడిటర్ చెప్తున్నాడు. నాగార్జున గారు అయితే ఏమున్నారంటే తెర మీద మీరు అన్నాడు ఆయన. గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అనకుండా నన్ను చూసి, అంటే రష్ చూసిన తర్వాత కలిశాను. రష్ చూసిన 10 రోజుల తర్వాత లొకేషన్ కలిసాము. కలిసి నన్ను చూడంగానే ఆయనకి మొన్న చూసిన పర్సనాలిటీ, తెర మీద చూసిన పర్సనాలిటీ గుర్తొచ్చి నన్ను చూడగానే నేను వస్తా సార్ దగ్గరికి వెళ్తే ఏమున్నారండి తెర మీద మీరు, చాలా బాగుంది మీది అంటాం జరిగింది. అందుచేతనే నమ్మకం వచ్చింది. నేను చూడను అసలు, నేను చేసిన వర్క్ స్పాట్ లో చూడను, డబ్బింగ్ టైంలో తప్ప నాకు తెలియదు. వాళ్ళు నచ్చిందా నచ్చింది, నా నచ్చలేదు అనుకోండి, లేదు నా నచ్చలేదు ఇంకో షాట్ తీసుకుందా అని అనలేను అసలు. అన్నప్పుడు ఇంకెందుకు జడ్జిమెంట్కి వెళ్ళటం? నా తీర్పు అక్కడ ఉపయోగపడినప్పుడు వై షుడ్ ఐ గివ్ జడ్జిమెంట్, వై షుడ్ ఐ టేక్ డెసిషన్ అండ్ డిస్టర్బ్ దమ్? నేను నిర్ణయం తీసుకోలేను, నిర్ణయాధికారం నాకు లేనప్పుడు నేను వెళ్ళి పెద్ద చూసుకుని మురిసిపోవడం తప్ప బాగా చేసామా బాగా చేయలేదు అనేది. అదేదో సస్పెన్స్గా ఉంటే బాగుంటుంది, అంటే డబ్బింగ్ చూస్తాం కదా అనుకుంటాం. ఏం చూసినా మొత్తం ఓవరాల్ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని ఇప్పుడు అక్కడే చేసాం. డబ్బింగ్ చెప్పినప్పుడు నేను డబ్బింగ్ వరకు చెప్పేశాం కానీ ఈ క్యారెక్టర్ గొప్పది అవుతుందని నాకు ఐడియా లేదు. ఆ ఫ్లోలో ముందు సీన్స్ కి కంటిన్యూటీ, అక్కడ ఏ సందర్భంలో నేను ఎమోషన్ అవుతున్నా అని నాకు తెలీదు. ఆ సీన్ చెప్తే అంతవరకు
ఆ కనెక్టివిటీ ముందు సీన్స్ ద్వారా వచ్చే డ్రైవ్ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, అది మొత్తం ఇటు వచ్చేసింది అన్నదికి. ఆ పిల్ల పాప సిక్కు, ఫాదర్ బాలకృష్ణ గారు జైల్లో ఉన్నాడు, కాపాడే మగవాళ్ళు లేరు, చుట్టూ పోలీస్ పహరా ఉంది, పిల్ల ఏమో గంటలో తీసుకెళ్ళిపోద్ది, బెంగళూరు చచ్చిపోద్ది. ఈ ఇంత ఎమోషన్లో నేను ఎంటర్ అవ్వటం, నేను జీబు డాష్ తీసుకెళ్ళిపోవటం, అదో హీరోయిటిక్ సీన్ లాగా వచ్చింది. అది డబ్బింగ్ చెప్తున్నప్పుడు, నా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఏం తెలీదు. అట్లా ఎన్ని అనుభవం తెలిసింది కాబట్టి మనం ఎక్కువ తొందరపడటాలు కానీ ఎచ్చులుపోవటాలు కానీ ఉండవు. సరే, బోయపాటి గారి గురించి ఏం చెప్తారు మీరు? అసలుకి ఆయన మేము చూసేది ఫస్ట్ బాబు షార్ట్. సో ఆయన ఏ సినిమా అయినా కామన్ గా ఉండేది షార్ట్. షార్ట్స్ అవి చాలా మంచి ఇదండి. ఆయన మనకి కనిపించేటప్పుడు కొంచెం అనిపిస్తుంది కానీ చూసిన పరిచయం వాళ్ళకి ఆయన ఏదో హైపర్ గా ఉంటారని, బట్ వెరీ ఫ్రెండ్లీ నేచర్, రెస్పెక్టబుల్ పర్సన్, చాలా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు ఆర్టిస్టుల్ని. నేను ఆయన సినిమాలన్నీ వరుసగా ఇచ్చాను. నాకు అఖండ 2 ఒకటి చేయలేకపోయింది, ఎందుకంటే నేను 1 లో చచ్చిపోయాయి కాబట్టి 2 లో కంటిన్యూ చేయలే. అసలు ఒకసారి ఆయనతో పనిచేస్తే ఆ ఆర్టిస్టుని ఆయన సొంత మనుషులా తీసుకుని, నెక్స్ట్ మన మహేష్ ఉన్నాడుగా, మన ఇది ఉన్నారుగా, సూటబిలిటీ కూడా ఉండాలి. ఎంత నేను క్లోజ్ అయినా, ఎంత నా మీద గౌరవం ఉన్నా, నువ్వు చేస్తాడని నమ్మకం ఉన్నా, అక్కడ పాత్ర సరైనది లేకపోతే పిలవలుగా. అట్లా బోయపాటి గారు కానివ్వండి, ఇది కానివ్వండి, చాలా ఇష్టపడతారు. ఎన్ని సినిమాలు చేశారు సార్ బోయపాటి గారు? బోయపాటి గారితో 2-3 చేశాను అంతే. నేను అఖండ ఫస్ట్ చేశాము, రెండో సినిమా ఆయన స్కంద చేశారు, స్కందలో రిపీట్ అయ్యాను. మూడో సినిమా అఖండ 2 మళ్ళీ చేయలే. నెక్స్ట్ వచ్చి పిక్చర్ ఖచ్చితంగా చేస్తా, నో డౌట్. ఇంకా ప్రయత్నం ఉన్నాయి, 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. వస్తే మన మహేష్ అని ఆయన పిలిపించే పరిస్థితి ఉంటుంది అంటున్నా. క్యారెక్టర్ ఉంటే డెఫినెట్ గా ఆయన మన మహేష్ పిక్ చేయనంటారు. ఎందుకంటే నేను ఏ పార్టీ సామర్థ్యం ఉన్నట్టు ఆయన తెలుసు, ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు కాస్త చేయగలుగుతాను అనే విషయాలు తెలుసు ఆయనకి. తెలిసినప్పుడు వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు, అడగాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ అఖండ 2 మాత్రం చచ్చిపోయాయి కాబట్టి వద్దన్నారు. సో బుచ్చిబాబు గారు పెద్దలో ఉన్నారా? అంటే వెరీ బ్యాడ్ లక్ అండి, వెరీ వెరీ బ్యాడ్ లక్. పెద్ద ఏంటంటే సంవత్సరం నుంచి చెప్తున్నారు బుచ్చిబాబు గారు, దీంట్లో మీకు ఆ పాత్ర మహేష్ గారు చేస్తారు, ఆ పాత్ర మహేష్ గారు చేస్తారని వాళ్ళ అసోసియేట్స్ అందరు చెప్పారు నాకు. మిమ్మల్ని ఇష్టపడతారు సార్ మా డైరెక్టర్ గారు అంటే చెప్పాను. అందరు నీలాగా ప్రేమరహితంగా ఉంటారంటే అని చెప్పని, ఆ తీరా వాళ్ళ షూట్ చేద్దాం అని వచ్చి ముందు డేట్ ఇచ్చారు జులైలో, పర్మిషన్స్ అయ్యేదాకా పోస్ట్ పోన్ అయింది. కరెక్ట్ గా నేను మైసూరు దిగాను నాగార్జున గారి సినిమా కోసం. 2 hours తర్వాత ఫోన్ వచ్చింది, ఎల్లుండి మీ షూటింగ్ సార్ అని. అక్కడ 5 days మైసూరు షెడ్యూల్ నాది. నేను చెప్పే పరిస్థితి మీరు భలే చేశారంటే, ఇప్పుడు ఇవాళ రేపు హీరో గారు ఒక సినిమా చేస్తుంటారు, మనలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు నాకే సినిమా చేస్తుంటాం. మేము అందుబాటులో ఉంటాం అని చెప్పలేము, కోపంగా చెప్పా. కాబట్టి మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మాకు ముందు అడ్వాన్స్ చెప్పాలి డేట్లో అన్నట్టుగా. అంటే బాధ, అంత తెలిసిన కంపెనీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంత ఇష్టపడతాడు నన్ను, నేను ఆ సినిమా చేయాలని ఎంతో ఆశతో ఉన్నానప్పటికీ అది మిస్ అయ్యామని కోపం వచ్చి ఆ మేనేజర్ని, మీరు ముందు చెప్పాలి కదా, పలానా డేట్ అనుకుంటున్నామండి, మీరు డేట్ అవైలబిలిటీ ఉందా చూడండి చెప్పండి అని. లేదంటే 4 రోజులు ఆగండి వచ్చేస్తాను, రాగానే చేసుకుందామని చెప్పాను. మీరు అడ్జస్ట్ చేయలేనప్పుడు నేను అడ్జస్ట్ చేయలేను. ఇక్కడ ఆల్రెడీ మైసూరు ఇవాళ మధ్యాహ్నం వచ్చాను మైసూరుకి, రేపటి నుంచి షూటింగ్ ఉంది నాకు, కష్టమే అండి వదిలేసేయండి కదా దాని గురించి అని అట్లా మిస్ అయిపోయా పెద్ద. లేదంటే మళ్ళీ ఖచ్చితంగా ఉంది, అదే నాకంటే ఏదో అవకాశం ఉంది. బట్ తినే టైం వచ్చరికి సార్ ఇట్లాంటి ఎన్ని మిస్ అవుతుండే చాలా మంది చెప్తుంటారు. అట్లాగే విశ్వంబర ఉంది, విశ్వంబర నాకు 13 రోజులు కావాలని అడిగారు, ఫస్ట్ షెడ్యూల్ అడిగారు. ఖచ్చితంగా అప్పటికి నేను దిల్రాజు గారి కంపెనీ గేమ్ చేంజర్ కి 3 రోజులు రామచంద్ర గారి సినిమాకి డేట్ ఇచ్చున్నా. సపోజ్ 7, 8, 9 నేను డేట్ ఇస్తే ఇలా 5 నుంచి 13 దాకా, 5 నుంచి 18 దాకా అడిగారు, 30 days చెప్పేట. మరి పలానా కంపెనీకి ఇచ్చిన మధ్యలో 3 రోజులు, మరి ఆ 3 రోజులు మీరు స్కిప్ చేస్తే చూసుకోండి, నేను అడ్జస్ట్ చేయగలుగుతా, లేదంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోండి, వాళ్ళు వస్తే పొమ్మంటే అడిపోద్దా అంటే వీళ్ళు అడిగితే అలా వదిలిపెట్టమన్నారు. లేదు శంకర్ గారికి చూపించాము, ఆయన ఫిక్స్ చేశారు క్యారెక్టర్, మహేష్ గారు మాకు ఖచ్చితంగా కావాలి,
3 రోజులు షూటింగ్ జరుగుతుంది మైసూర్లో, ఇక్కడ కాదు, అది మైసూరే. ఓ అట్లా అప్పుడు మైసూర్ వెళ్ళి చిరంజీవి వేసి మొదలుకున్నా, మొన్న మైసూర్ వెళ్ళి రామ్ చరణ్ వేసి మొదలుకున్నా. సో మైసూర్ ఏదో మిస్సింగ్ ప్లేస్ లో ఉంది నాకు. అవును సార్, మీరు మైసూర్ వెళ్తున్నారంటే మీకు ఇంకో సినిమా నుంచి ఫోన్ వస్తుంది. అట్లా చివరికి ఇంక వేరే వేషం రాకపోయింది, విశ్వంబర చేయలేకపోయా, దానివల్ల మిస్ అయ్యారు. బట్ ఇంకా అప్కమింగ్ ఇప్పుడు రిలీజ్ కి ఏమేమి మూవీస్ ఉన్నాయి సార్? ఇప్పుడు దసరా కదా నాగార్జున గారు 100వ సినిమా వచ్చేస్తుంది, దసరాకి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఈలోపే మీకు నెక్స్ట్ మంత్ ఎప్పుడో డేట్ అనుకుంటున్నారు, నేను రెడీ నక్షత్రావతి, అట్లా నాగబంధం అది పెద్ద ప్రాజెక్టు, అది నాగబంధం ఒకటి చేస్తున్నా. నెక్స్ట్ మొన్న మహివి రాఘవ్ అని యాత్ర డైరెక్టర్ గారు, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమా ఒకటి, ఓం శాంతి అని, దాంట్లో ఒక మంచి పాత్ర చేశాను. ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయండి, రెగ్యులర్గానే జరుగుతున్నాయి, దినసరి పనులు వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా నాగబంధం అంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. అవును, అసలు దాని గురించి చెప్పండి సార్. అది అసలు ఇంకప్పుడు జనరల్ గా చెప్పాలి అంటే కనుక క్రైమ్ తర్వాత మళ్ళీ అంత రీచ్ ఆఫ్ వెళ్ళేదంటే డివోషనల్, అంటే ఏం జరుగుతుంది, హిస్టరీ ఏంటి తెలుసుకోవాలని లేదు, ఫిక్షన్ అయినా నాన్ ఫిక్షన్ అయినా సమ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో నాగబంధం కొంచెం సోషియో ఫ్యాంటసీ కదే, నాకు పూర్తి కథ తెలియదు కానీ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కదా, ఆయన ఆలయం మీద కథ, దేవుడు వ్యవహారం అంతా ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ, మంచి బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమా, 100 కోట్లు ప్యానెల్ సినిమా. అది మంచి ఆయన అభిషేక్ నామగారి డైరెక్షన్, బాగా చేస్తారండి. దాంట్లో ఒక ధర్మకర్త వేషం చేశా, మంచి వేషం, చిన్న వేషమే కానీ చాలా స్ట్రైకింగ్ క్యారెక్టర్ అవుతుంది. ఓకే, సో అంటే ఇది పుష్ప 2కి ఏదో మీకు మాట ఇచ్చారు, విన్నాం మేము. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి అంటే, నేను కొన్ని రీల్స్ స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో సమ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను. సో ఏంటంటే పుష్ప 1కే సడన్ గా ఫోన్ వచ్చింది, సార్ రేపు మనం ఉదయం 6 o'clock బయలుదేరాలి, కాకినాడ వెళ్ళాలి, ఎల్లుండి మీకు షూటింగ్ ఉందంట అని. పొద్దున ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, సాయంత్రం 4 గంటలకు 5 గంటలు చేయడం, ఇక్కడ 6 గంటలు బయలుదేరి చేద్దాం, రెస్ట్ తీసుకోండి అన్నారు. రేపు మీకు ఈవినింగ్ షూటింగ్ అన్నారు. మేకప్ వేశారు, లొకేషన్లో పట్టుకెళ్ళారు, మేకప్ వేశారు, డ్రెస్ చూశాడు ఆయన. మహేష్ మీరు షిప్ ఎక్కండి అన్నాడు సుకుమార్ గారు. షిప్ ఎక్కాను కష్టపడి, 5 నిమిషాల్లో ఎక్కి ఎక్కడ నిలబడదాం అని సర్దుకుంటున్నారు కెమెరా అంతా. మహేష్ గారు మీరు కిందకు వచ్చాడు అన్నాడు ఆయన 5 minutesలోనే. కిందకు వచ్చేసా, మీరు ఏమనుకోవద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను తెల్లబోయా, వెళ్ళిపోమంటారు సార్ అంటే, బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోమంటారా అన్న. కాకినాడ లొకేషన్, కాకినాడ, అది పోర్టు ఏరియా, కాకినాడ పోర్ట్ ఉంది కదా, పోర్ట్ ఏరియా, షిప్పు. వెళ్ళిపోమని షాక్ అయ్యి, వెళ్ళిపోమంటారా అని. నేను ఏదో వాడేద్దాం అనుకున్నాక కొద్దిగా మిమ్మల్ని, కానీ మీరు మంచి వేషాలు చేస్తారు కదా, ఇది గొప్ప వేషం కాదు, చాలా చిన్న వేషం, హీరో కొత్త చోటుకు వచ్చి కొత్త వ్యవహారం మొదలెడతాడు, 2 డైలాగులు ఉంటాయి, నేను మ్యాజిక్ చేయటం కూడా ఏం లేదు దాంట్లో, ఇది ఉపయోగపడదులేండి, వేస్ట్, మీరు మంచి వేషాలు చేస్తున్నారు కదా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఓకే సార్ అన్న అని సెకండ్ ఇచ్చారు. వస్తే మన మొహం బాగా చూసారేమో అని, మీరు Part 2లో మంచి వేషం చదువుగా అన్నాడు. నవ్వా. అసలుకి ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నారు, అంటే హర్ట్ అయిన నవ్వు కొంచెం ఆయనకి చెప్తారు మీరు మాట్లాడినట్టుగా అని అనుకున్నారేమో, కానీ వెంటనే ఎమోషనల్గా మిమ్మల్ని పంపించేటి కోసం నేను ఫాల్స్ ప్రామిస్ చేస్తాను అనుకోవద్దు అన్నాడు ఆయన. ఎమోషనల్గా చెప్పారు. నేను సార్ నా మనసులో మాట చెప్పనా మీకు అన్న, ఆయన రాంగ్ వే అర్థం చేస్తున్నారని అనుకుని, నా మనసులో మాట చెప్పంటారు సార్ మీకు అన్న, చెప్పండి అన్నారు. ఒకవేళ Part 2లో కూడా ఆయన చేయలేకపోతే, సార్ మీరు చేస్తున్నారు అన్నారు. సార్ చెప్పను సార్, చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతానన్నా. తప్పుడు కొట్టేసి మీరు ఆ నమ్మకంతో ఉండి డెఫినెట్లీ చేస్తున్నారు. బట్ అక్కడ కూడా నా మంచి వేషం, మంచి ఆపర్చునిటీ రాలా, అంత చిన్న చిన్న వేషాలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు నాకు కాసేపు బాధ అనిపించింది, వెళ్ళిపోమంటే బాధ అనిపించింది. తర్వాత ఆలోచిస్తే మీరు మంచి వేషాలు చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఇటు వాడేయటం పద్ధతి కాదు
అని చెప్పి నేను సార్ అసలు పరిచయం లేకుండా మీరు రంగస్థలానికి పిలిచి చాలా గొప్ప పాత్ర ఇచ్చారు హీరోయిన్ ఫాదరు. రంగస్థలం నుంచి ఏ ఒక్క ఆర్టిస్ట్ని తీసుకోకుండా ఉప్పెనకి నన్ను తీసుకున్నారు. రెండిట్లు మీ భాగస్వామ్యం ఉంది, డైరెక్టర్గా నీకు ప్రొడ్యూసర్గా. ఉప్పెనకి రెండిట్లోనూ మీ పాత్ర ఉంది కదా, నన్ను వదిలిపెడతారు ఎలాగుండా సార్ అంటే నాకు మీ ఫస్ట్ బాధ అనిపించిన తర్వాత ఆలోచిస్తే నన్ను ఒక స్థాయిలో ఆయన చూస్తున్నాడు మనసులో. మంచి ఆర్టిస్టు చిల్లర వేషం ఇచ్చి మనం చీప్ చేయకూడదుతున్నాయి అది గౌరవం ఉందిగా, అది చాలా ఉన్నాయి. నేను పనిచేసిన దర్శకులు ఎవరైనా నెక్స్ట్ వేషం ఇవ్వకపోతే ఛాలెంజింగ్ చెప్తున్న మాట, ఇవ్వకపోతే అక్కడ సరైన పాత్ర లేకపోవడం తప్ప నా వల్ల కాదు, నా మీద వాళ్ళకి కోపం అంతకన్నా కాదు, అపనమ్మకం అంతకన్నా కాదు. అంటే వ్యక్తిగా వాళ్ళ ప్రేమను పొందే పరిస్థితిలో ఉంటాను, ఆర్టిస్ట్గా వాళ్ళకి ఏదైనా కావాల్సినంత అర్హన అందజేయగలుగుతున్నాను, సప్లై చేయగలుగుతున్నాం. సో ఇంకేముంటుంది ప్రాబ్లం ఆర్టిస్ట్ తోటి? ఇప్పుడు కొంతమంది టాలెంటెడ్ ఉంటారు, యారగెంట్గా ఉంటారు, టాలెంట్గా ఉంటారు, ఇబ్బంది పెడుతుంటారు, టైంకి రాకపోవటాలు, ఎంత వెయిట్ చేస్తాం, అది దిగుతాడు ఆన్లైన్ లేడలో. ఈ యాటిట్యూడ్ ఉన్నాడు 4 రోజులు కొంచెం లైమ్ లైట్ ఉంటాడు, తర్వాత ఫేడ్ అవుతాడు. పెద్ద విషయం కాదు అది. ఎవడు ప్రేమిస్తాడులే, మర్యాద లేకపోతే ఎవడు ఇష్టపడ్డా కదా. సో నేను మర్యాదగా ఉంటాను, అనుభవంగా ఉంటాను, ఓవర్ యాక్షన్ చేయము. ఇంకెందుకు మన దూరం పెట్టే పరిస్థితులు ఉంటాయి, ఉండవు. సో అట్లా నేను నా యాటిట్యూడ్తో కానీ గ్రాటిట్యూడ్తో కానీ ఐ విల్ గెట్ ద ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ హూ వర్క్ విత్ మీ. సూపర్ సూపర్ సార్. సార్ మీరు తమిళ్ మూవీస్, వేరే లాంగ్వేజెస్ మూవీస్ ఏమైనా చేశారు? తమిళ మూవీ కాదు కానీ తమిళ డైరెక్టర్స్ ముగ్గురుతో చేశాను. చిన్న చిన్న ఆయన తెలుగులోనే వచ్చినాయి. మన తలైవని చేసాం, ఏఎల్ విజయ్ గారిది, ఇంకొక సినిమా చేసాము. బట్ మలయాళ సినిమా ఒకటి చేశాను నేను, టోటల్ మలయాళమే మొత్తం. మహాబలేశ్వరం అక్కడ చేసాము, టోటల్ మలయాళం. డైలాగ్ రాసుకుని నేర్చుకుని చక్కగా నా సపోర్టింగ్ ఆవిడ ఆర్టిస్ట్ కూడా కాస్త హిందీ ఇంగ్లీష్ తెలిసిన మనిషి, చక్కగా పెద్దగా అర్థం చెప్పి, మలయాళీ అర్థం చెప్పి, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్, దిస్ ఇస్ ఎమోషన్, దిస్ వర్డ్ ఈస్ దిస్ అర్థం చెప్తే నేను ఆవిడతో 2-3 సార్లు చూపించుకుని దెన్ నేను యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఆవిడ అప్పు చెప్పేవాడిని టీచర్ లాగా. సూపర్ సార్ సరిపోద్ది ఇది అని అంటే ఇట్స్ ఓకే. దెన్ అట్లా మలయాళ సినిమా చేశాను. నేను ప్రాంప్టింగ్ నాకు తెలీదు, తీసుకోలేను, నాలెడ్జ్ లేదు, అంత కెపాసిటీ ఉన్నాను కాదు. ప్రాంప్టింగ్ చెప్తే నాకు డిస్టర్బ్ అవుతా. నాకు నేను డైలాగ్ నేర్చుకుంటాను, నా తగ్గ ఆలోచనతోటి యాక్టింగ్ ఉంటుంది. ప్రాంప్టింగ్ చేసే వాళ్ళకి యాక్టింగ్ చేసే స్కోప్ ఉండదు, వాడు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ప్రాంప్టింగ్ చేసేవాడు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు, వాడు మనం క్యాచ్ చేయాలి. మైండ్ అంతా డైలాగ్ పట్టుకుంటూ ఉంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ పోతుంది ఇక్కడ. అంచేత అసలు ప్రాంప్టింగ్ ఇష్టపడను నేను, ప్రాంప్టింగ్ చెప్తే చెప్పలేను. సూపర్ సార్. అసలుకి సార్ ఇన్ని చాలా ఇప్పటికి ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్? వచ్చినాయి 70 దాకా వచ్చినాయి. 70, ఒక 70 నియర్ బై 100కి వస్తున్నారు. 70 మూవీస్ చేశారు. ఓకే ఫైన్. 70 మూవీస్ లో మీకు ఛాలెంజింగ్ అండ్ టఫ్ గా అనిపించిన క్యారెక్టర్ అంటే, మీరు ఎక్కువ సార్లు టేక్ తీసుకున్నారు అనే క్యారెక్టర్ ఏమి లేదు, ఏది ఏం లేదు. డిఫరెంట్ వేషాలు చేసినా ఇది టఫ్ అనేది ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలేదు. చేయలేకపోయిన సందర్భాలు లేవు, లేకపోలేదు కాదు, లేవు. ఇప్పుడు రంగస్థలం డిఫరెంట్ రోలు, అఖండ, ఉప్పెన, జాంబిరెడ్డి. అసలు అది జాంబిరెడ్డి అసలు అది ఒక డిఫరెంట్ సార్. అసలుకి ప్రయోగం సార్, అసలు చెప్పాలి అంటే ప్రయోగమే. పైగా కరోనా టైంలో అసలు ధైర్యం చేసి పాలిస్తున్నాం ఆ సినిమాని. అసలు గంటలు తర్వాత 3 గంటల చేసేవాడు ఆయన, ప్రశాంత్ వర్మ గారు. ప్లస్ నేనైతే 10,000 మందితో కలిసి పని చేయాల్సిన పరిస్థితి. మెయిన్ విలను, చుట్టూ రౌడీ గ్యాంగ్, మళ్ళీ జాంబీస్ అయ్యేళ్ళు మీద రావటం. ఈ కరోనా మర్చిపోయాం అసలు. అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ జాంబిరెడ్డి. అసలు అప్పుడు అంతా అసలుకే కరోనా, మీరు అన్నట్టు కరోనా దీనిలో భయంలో ఉంటే ఇంకో పక్కన పెడితే ఆ జాంబీస్ అనేది ఇప్పటివరకు ఎవరు ట్రై చేయని సబ్జెక్ట్. అవును, కొత్త సబ్జెక్ట్. అవును, ఏదో మన మిగతా లాంగ్వేజెస్ చూస్తాం కానీ తెలుగులో ఇప్పటి వరకు అంత. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అంత క్రౌడ్ మేనేజ్ చేయాలి. అక్కడ ఒక విలన్ పెట్టాలి, అక్కడ ఇంకా అంత మంది క్రౌడ్ మేనేజ్ చేయాలి. అసలుకి ఎలా ఉండేది సార్ అసలు ఆ షూటింగ్ టైంలో? అసలు అది ఒక మొత్తుగా ట్రాన్స్లో పనిచేసినట్టు అయిపోయింది ఆ సినిమా. అసలు అందరూ చాలా సరదాగా ఉండేది లొకేషన్. పైగా నాకు పెద్ద మేకప్, గంట సేపు
మినిమం కనపట్టేది. తలక రంగు వేయాలి, ఐబ్రోస్, ఇక్కడ చిన్న ప్యాచ్, లెన్స్, కళ్ళకి లెన్స్, అంతా మేసాలు గేసాలని బీభత్సంగా తయారు చేసేవాడు. సింహంలా ఉండేది సెట్కి వస్తే ఆ దుస్తుల్లో. మంచి పాత్ర, చాలా అదృష్టం అది వర్క్ చేయటం. ప్లస్ ఆయన కూడా చాలా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. చాలా క్రియేటివ్ డైరెక్టర్, చాలా ఓపిక ఉన్న మనిషి. ఎంత ఓపిక అంటే ఆయన తెల్లవారుజామున మార్నింగ్ 8 o'clock ఫస్ట్ షాట్ తీసినప్పుడు 1 more అని ఏ టోన్తో అంటాడో, తెల్లవారుజాము 3 గంటల దాకా నైట్ అంతా పనిచేసి, డే అంతా పనిచేసి, నైట్ 3, 2 అవుతుందా సరే 1 more అంటాడు మెల్లగా. ఎవరు అడిగా, సార్ మీ పేరెంట్స్ నాకు పరిచయం చేయండి ఒకసారి అన్న. దేనికి అన్నాడు, మీరు చెప్పను అలాగే చెప్తా అన్న. తర్వాత థియేటర్ రిలీజ్ అయింది, వెళ్ళాం జాంబిరెడ్డి. ఆడ పేరెంట్స్ మదర్ వచ్చింది, మీ అమ్మగారు పరిచయం చేయండి నాకన్నా. ఆవిడ వచ్చి మహేష్ గారు షీజ్ మై మదర్ అన్నాడు. అమ్మ నమస్తే, మీరు ఈయన పుట్టినప్పుడు కోసం మీకు ఈయన ప్రశాంతంగా ఉంటాడని అన్నాడు. ఏమండి అంది. తెల్లవారుజామున మార్నింగ్ 8 o'clock ఫస్ట్ షాట్ తీసినప్పుడు ఎంత ఓపికగా ఉంటాడో, ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టైం కూడా అదే ఓపికగా 1 more అంటే నేను గెటప్ శ్రీని గారు అనుకున్నాను. ఇంకా నేను అనుకోండి, ఇంకా 1 more అంటాడు బాబు, వదిలిపెట్టకుండా అని చెప్పి. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. మళ్ళా నెక్స్ట్ హనుమాన్ చేసినప్పుడు కలిస్తే నాకు తగ్గ వేషం లేదన్నారు. దాంట్లో కూడా సింబల్స్ లేవు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. పరిచయం లేకుండానే అంత మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళు, ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా బాగా చేశారు. అందరూ జయప్రకాష్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు ఆ గెటప్లోనూ దాంట్లోనూ. మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన్ని రీప్లేస్మెంట్ అన్నట్టుగా మాట్లాడారు. అది ఆయన రీప్లేస్ చేయటం కాదు, కానీ మనం ఆయన ఇచ్చిన బాటలో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం పక్కన. నిజం సార్. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆహుతి ప్రసాద్ గారు కానీ, మన దగ్గర ఉండే చనిపోయిన ఆర్టిస్టులు మంచి ఆర్టిస్ట్ అని తెలిపారండి. అవును సార్. కోట గారు కానీ, జయప్రకాష్ రెడ్డి గారు, ఆహుతి ప్రసాద్ గారు, తనమూరు సుబ్రహ్మణ్యం గారు, MS నారాయణ, AVS, అంతమంది అందరూ అంత కళకళాడేది ఇండస్ట్రీ. అంత టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు తక్కువైపోయారు. కానీ అప్పుడు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అసలుకి రిపీటెడ్ వాళ్ళు. తెలంగాణ శకుంతల గారి దగ్గర ఆవిడ అసలుకి అప్పట్లో అసలుకి ఎస్పెషల్లీ నాకు తెలంగాణ శకుంతల గారు అంటే ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు తీసుకోలే ఇంకా లేదు సార్. తెలంగాణ శకుంతల గారు, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు, మళ్ళీ ఇంకేదో వాళ్ళు నడుస్తున్నారు. కానీ అలాంటి క్యారెక్టర్లకి మళ్ళీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కాకపోతే. ఇప్పుడు మీకు ఏమైందంటే అప్పుడు కాలంలో వచ్చిన కథలు ఇప్పుడు రాట్లా. ఇప్పుడు కథలు తీరు మారిపోయింది. ఈ జంజీ జనరేషన్ కథలు, ఈ హైవేలు, వైఫైలు, ఈ టైప్ కథలు వస్తున్నాయి తప్ప ఆ టైంలో వచ్చిన ఇది లేదు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్స్ చేసేదంతా కూడా కామెడీ కూడా అంతా ఆ బ్యాచ్ సరిపడే కామెడీనే. నాలాంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టంగా చేసేలాగా ఉంటున్నా. డైలాగ్ కూడా కొంచెం బూతులు దొరుకుతున్నారు దానికి. దాంతో అది ప్రజానికి తక్కువ నోచుకున్నది. ఏదో ఆ టైం థియేటర్లు నవ్వుకున్నా అది నిలబడే కామెడీగా ఉండటం లేదు. కామెడీ లాగా అంతే అంతే కరెక్ట్. ఆ కాసేపు కరకలాడుద్ది అది. సో బట్ కానీ అప్పుడు ఆ సినిమాలు ఎట్లయినప్పుడు నువ్వు నాకు నచ్చావు అనేది మేము ఇప్పటికీ రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం. అసలు అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని. హలో బ్రదర్ గానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, సొంతం సినిమా, జంజాల గారి కామెడీ కానీ, ఈవి సత్యనారాయణ గారి కామెడీ కానీ ఎంత ఇప్పటికి ఇవాళ కూడా నేను మధ్యాహ్నం శ్రీలక్ష్మి గారు స్థూర్బంధిలో కామెడీలు, ఆ ఈల థియేటర్లో ఈల కొట్టడం, అట్లాగూ అవన్నీ చూసేవాడాను. రీల్స్ తిరిగేస్తా ఉంటే జంజాల గారి సినిమా సీన్స్ వచ్చినాయి. కానీ అప్పట్లోనే ఎంతో ఒక ముందు దీనిగా జంబలకిడి బొమ్మ చూస్తే కనుక అసలు అది ఇప్పుడు ఆలోచించే దీన్ని ఆయన ఈవీవి గారు అప్పుడే. అవును, డిఫరెంట్ స్టోరీ కదా అసలుకి. అప్పుడు అసలు ఆయన అంత ముందే ఎంత థింక్ చేశారనేది అర్థం కావట్లేదు. ఇప్పటికీ అదంతా కామన్ థింగ్ అని. బట్ అన్ని ఇయర్స్ బ్యాక్ అసలుకి ఈవీవి గారు ఎలా అలాగా ఆలోచించారు అనేది ఎప్పటికీ నాకు అసలు అది
క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. అంత ముందు అంటే ఇప్పటి ఆయన అప్పుడు ఆలోచించారు, ఇన్ని ఇయర్స్ కి 2025-26 ది అప్పుడే ఆలోచించారంటే ఇప్పుడు ఈ చేంజెస్ గానీ ఇవన్నీ మనం చాలా చూస్తా ఉన్నాం. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఇప్పుడు రియల్ గా మనం చూస్తున్నాం. బట్ అసలుకి వాళ్ళందరూ నిజంగా లెజెండరీ. అప్పుడు రామారావు గారు, నాగేశ్వర గారు పనిచేసిన స్వర్ణయుగం, కృష్ణా సోమరావు గారు, చిరంజీవి గారు అందరూ వెండి యుగం. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు రాతి యుగంలో వస్తున్నాం. ఆ కామెడీ ఉండట్లేదు, ఆ లైవ్లీ ఫీలింగ్స్ ఉండట్లేదు. అవన్నీ కాస్త మళ్ళీ మొన్న మనశంకర ప్రసాద్లో ఈయన చూపించాడు అనిల్ రావుపూడి గారు. సెన్సిబుల్ గా సీన్స్ ఉండడం, సెన్సిబుల్ కామెడీ చూపించడం, హాయిగా ఆహ్లాదంగా ఉండడం. ఇప్పుడు ఆహ్లాదకరమైన సినిమాలు ఉన్నాయి, ఆహ్లాదకరమైన సినిమాలు కనబడతలా. మళ్ళీ వస్తాయి మళ్ళీ ఇప్పుడు సర్కిల్ ఇది మళ్ళీ టైప్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్ విల్ కమ్ బ్యాక్. సూపర్ సార్. అసలుకి ఆ సినిమాలు నిజంగా అప్పుడు పాటలకి ఇప్పటికి కూడా చాలా వేరియేషన్ వస్తుంది. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు అందరూ ఉండే జనరల్ గా మన దగ్గర తెలుగులో వచ్చేటప్పటికి చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా మనకి తమిళ్ నుంచి, మలయాళం నుంచి, ముంబై నుంచి భాష తెలియని వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఛాన్సెస్ తగ్గుతున్నాయి అనేది మనం బాగా వింటూ ఉన్నాం సార్. చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఆ హ్యూజ్ అమౌంట్ ఇచ్చి, క్యారీవాన్స్ ఇచ్చి, ఒక 2-3 days కూడా లాక్స్ ఆఫ్ వాళ్ళ లాంగ్వేజ్ లో ఇవ్వనంత దానికన్నా డబుల్ త్రిబుల్ అమౌంట్ ఇచ్చి తెలుగులోకి తీసుకొస్తున్నారు అని చాలా మంది యాక్టర్స్ ఓపెన్ గానే చెప్తున్నారు. అంటే అంత పెద్ద క్యారెక్టర్ అంత ఆ క్యారెక్టర్ మన వాళ్ళు చేయలేరా అని ఒక ఇది చాలా మందికి ఉంది సార్. మీరేమంటారు సార్? మాట వాస్తవానండి, అది నేను ఫీల్ అవుతుండే అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకి భాష తెలియదు, నేర్చుకోవాలనే జిజ్ఞాస లేదు. కారవాంచి సైట్ లొకేషన్ వస్తాడు, మన అసిస్టెంట్ కాకలేస్తున్నాడు. ఆ ప్రాంప్టింగ్ అందుకోక, ప్రాంప్టింగ్ అనేది చాలా అదొక విద్యే, అదొక ఎక్స్పర్టైజ్ నేను తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నా మాడ్యులేషన్ ఒక రకంగా ఉంటుంది, నా వే ఆఫ్ రన్నింగ్ ఒక రకంగా ఉంటుంది. ఆ స్పీడ్ వాడు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక డైలాగ్ ఎలా చెప్తాను అనేది నాతో చెప్పించుకుని బయట అది వాడు పట్టుకుని అట్ట చెప్పాలి, ఆ గ్యాప్ ఇవ్వాలి. అర్థం కాలేదా లీలా గారు, నేను రాస్తుంది మీకు అదే, ఇంత గ్యాప్ ఉంటుంది. వాడేంటి అర్థం కాలేదా లీలా గారు, నేను రాస్తుంది మీకు అదే, అది చదివేస్తాడు. ఎట్లా వస్తుంది యాక్షన్, అట్లా వస్తుంది. మిమ్మల్ని నేను సస్పెక్ట్ గా చెప్తున్నా, మీకు అదే రాస్తున్నా అని చెప్తున్నా నేను. మీకు తెలుస్తుంది ఈ నా కొడుకు పసికెట్టాడు నా గురించి అని. ఇక్కడ ముందు ముందు చెబుతా, ఎప్పటికైనా అర్థం కాలేదు మీకు, నేను రాస్తుంది మీకు అదే. ఎంత గ్యాప్, ఎంత ఎక్స్ప్రెషన్ ఉంటే ఆడియన్స్ కి అమ్మ ఇది అంతకుముందు చెప్పిన పేర్లన్నీ ఈఎంఐ అనేది ఉంటుంది అక్కడ. అది ప్రాంప్టింగ్ చదివాడు, అండ్ యాంక్ చూసి చదవడు, ఆ పేపర్ చూసి చదువుతాడు. సో అక్కడ పోద్ది, ఈ యాక్టింగ్ పోద్ది. కనీసం వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ రాసి ఇచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ రాసుకుంది, తమిళం మలయాళం నేర్చుకుని చెప్పచ్చు కదా, చెప్పడం. మనం నిలబడి చూస్తా ఉండాలి. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చిన బాధలో మనకి, ఇది శ్రద్ధ లేదు. శ్రద్ధలో మీరు ఎంకరేజ్ చేయండి. మీకు శ్రద్ధ ఎక్కడ వస్తుందంటే ఫహద్ ఫాజిల్ కానీ, మమ్ముట్టి గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ ఎందుకు గొప్ప గారిలో, అమరేష్ పూరి గారు కానీ, బొమ్మ ఇరానీ కానీ, నసీరుద్దీన్ శర్మ తెలుగులో చేస్తే తెలుగునే మాట్లాడతాడు, ఆయన నేర్చుకుంటాడు. ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ స్టేజ్. ఆ తపన, డెడికేషన్ అంతా ఉంది కాబట్టి వాళ్ళు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారు. మన ప్రకాష్ రాజు గారు కానీ ఆ లాంగ్వేజ్ ని వాళ్ళు ఓన్ చేసుకుని అక్కడ నేర్చుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి పెద్దోళ్ళు అయ్యారు. నీకు సినిమా మీద గౌరవం ఉండదు, లాంగ్వేజ్ మీద గౌరవం ఉండదు, నేను ఇక అన్న నలుగురు కంటే నేను బాగా చేయాలన్న తపన ఉండదు. నీకెట్టా నువ్వు రాణిస్తావు? ఇక్కడ ఎంతకాలం వాళ్ళు చేస్తారు? ఈ టికెట్ చూసి అక్కడ దిగుద్ది ఒకటి. అతను మొహం వాలపుష్పం వేసిన అక్కడ చిరంజీవి గారిని చూసో ఇంకోటి చూసి వెళ్తాం తప్ప ఆర్టిస్ట్ చూసి వెళ్ళం కదా. ఇప్పుడు మలయాళంలో గొప్ప యాక్టర్లు వచ్చండి, అక్కడ మనం వెళ్ళేది మమ్ముట్టి గారు, మోహన్ లాల్ సినిమా చూసి వెళ్తాం. లోపలికి తెలుస్తుంది అతను అద్భుతంగా చేస్తున్నాడు, అతను ఎవరు అని చెప్పని అప్పుడు తెలుసుకుంటాం ఆయన ఫహద్ ఫాజిల్ అంటే అని, అది ఇంకోటి అని చెప్పి. సో మనకి అతను పెడతాం వల్ల పాన్ ఇండియా సినిమా అవ్వదు. పాన్ ఇండియా ఎలా అవుతుందంటే కన్నడ నుంచి ఒకటి, తమిళ నుంచి ఒకటి, మలయాళం ఉంటుంది. ఆడ వల్ల ఇక్కడ సినిమా ఆడదు కదా. ఆడన్నా చెప్పి మలయాళం వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళదు కదా. వాట్ ఇస్ ద యూజ్ అంటే నేను ఆ విషయంలో నేను కొంచెం అందరూ తర్కించే విషయమే, అందరూ అనుకునే విషయం అది. అవును. ఇప్పుడు మన సినిమా, మన తెలుగు సినిమా, మన తెలుగు యాక్టర్స్ ఉంటే బాగుంటుంది.
ఆ భాష తెలిసినోడు ఉంటే ఆ భావం వ్యక్తీకరిస్తాడు చక్కగా. ఆ భాష తెలియని అక్కడ పెడతాం వల్ల. ఇప్పుడు నేను మలయాళం సినిమా కానీ తమిళ సినిమా చేశాను, ముందర చెప్పాను మీకు. నేను ఈ ప్రశ్న రాకముందు చెప్పా, ఇంత కష్టపడి నేర్చుకున్నాను అది అని. మలయాళ సినిమా అట్టే చేస్తాను, తెలుగు తమిళ సినిమా అట్టే చేస్తా. మీనింగ్ ఏంటి, సెంటెన్స్ భావం ఏంటి, నాకు తెలిసి మాడతానా, తిరిగి మాడతానా, తెలిసి తెలియనట్టు మాడతానా, అది కూడా ఉంటుందిగా. ఆ తెలిసిన విషయాన్ని తెలియనట్టు మాడతా, అలాగా ఎప్పుడు జరిగింది అని. అంటే ఐ నో ఇట్, కానీ మీకు తెలియకూడదు నాకు తెలుసు అని. ఇప్పుడు ఇంటున్నట్టుగా యాక్ట్ చేయాలి. ఇవన్నీ తెలుసుకుంటే నా నటన పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు కెమెరాకి. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయటానికి ఇబ్బంది ఏముంది, మనం అక్కడికి రాణించాలి. నేను తమిళ్లో మలయాళంలో రాణించాలి, తమిళ్లో రాణించాలి. తమిళ్లో నేను అందరికంటే ఎక్కువ డామినేటింగ్ గా నా పాత్ర నేను ప్రొజెక్ట్ చేయాలి, నేను హైలైట్ అవ్వాలి అని తప్ప నాకు ఉంటే నేను కష్టపడతా. మా హీరోలు 1000 కోట్ల ఆస్తిపరులే కదా, ఎందుకంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసి డాన్సులు చేసి శ్రమపడి. మొన్న ఎవరు చెప్తారు, రామచంద్ర గారు సర్జరీ అయింది కంటికి, మొన్న కంటి దగ్గర 4 లక్షలు, సెకండ్ థర్డ్ వచ్చాను లొకేషన్ గారు. ఆ డస్ట్ గిస్ట్ ఎక్స్పోజ్ కావద్దంటే ఆ కుట్లు వేసిన బాడీ తోటి వచ్చాడు ఆయన. మరి ఎందుకంటే అక్కడ 100 మంది ఆర్టిస్టులు వెయిటింగ్, మళ్ళీ ఆ సెట్ ఖాళీ చేసిన పరిస్థితి, మళ్ళీ టైం లేదు, రిలీజ్ రెడీ అవుతున్నాం, పడుకోవచ్చు కదా. ఆ శ్రద్ధ ఉంటేనే ఎంత శ్రమనైనా మనం చేయగలుగుతాం. శ్రద్ధ ఉన్నప్పుడే శ్రమ చేయటం ఇష్టపడతాం, శ్రద్ధ లేకపోతే ఏం చేయము. కరెక్టే మీరు చెప్పింది, కరెక్టే. వేరే పరాయ భాష నుంచి నడుము దింపి వాళ్ళ దగ్గర అంత టాలెంట్ లేకపోయినా ఇక్కడ ఎక్కువ ఇచ్చి మలాంటి వాళ్ళకి చెంచా పాత్రలు ఇచ్చి చేయటం అనేది కొంచెం బాధాకరమే. ఇప్పుడు ఫహాద్ ఫాసిల్ దగ్గర, విజయ్ సేతుపతి గారి దగ్గర పనిచేస్తున్నాము, కలిసి చేస్తున్నాము. అసిస్టెంట్ చేయమన్నా సంతోషం చేస్తాం, ఎందుకంటే వాళ్ళంత మనకంటే ఎక్కువ కష్టపడతారు. వాళ్ళ పక్కన మనం ఉంటే వాళ్ళ సూర్యుడు అయితే నేను చదువుడు అవుతా, ఆయన కాంతి నేను మెరుస్తా. ఇప్పుడు మీరు ఉప్పెన అడిగారు, ఎందుకు అడిగారు, బికాజ్ హీస్ విజయ్ సేతుపతి. అక్కడ ఎవరో అంత రికగ్నైజ్ ఆర్టిస్ట్ కాకుండా, అంత పెర్ఫార్మర్ కాకపోతే నన్ను అడగరు కదా సినిమా గురించి. మీరు మాట్లాడరు, నా పాత్ర గురించి మాట్లాడతారు. ఉప్పెనలో మీ పాత్ర చాలా అద్భుతం చేశారండి, దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి తప్ప విజయ్ సేతుపతి గురించి అడగరు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే శ్రద్ధ, తపన, మనం పైకి మనం గొప్పగా రాణించాలి సినిమాలో అని. మరి మీరు మొన్న కమల్ హాసన్ వచ్చింది విక్రమ్, మరి అందరూ ఉన్నారు ఆర్టిస్టులు, అందరూ బాగా షైన్ అయ్యారు. అందులో ఎవరు పాత్ర నిలబడిపోయింది అంటే ఆ యొక్క కాంపిటేటివ్నెస్ ఉండాలి, జీలు ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అప్పుడే మీకు మనం కనిపిస్తాం, షైన్ అవుతాం. సూపర్, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైపోతుంది సార్, ఓటీటీ మార్కెట్ కావాలంటే మాకు తీసుకోవడానికి తప్పట్లేదు అనే ఒక కామన్ థింగ్ అనిపిస్తుంది. అంటే మేము 4 లాంగ్వేజెస్ లో నలుగురిని తీసుకుంటే మాకు ఓటీటీకి వెళ్ళేటప్పుడు మాకు సేల్ అనేది బాగుంటుంది, ఈ లాంగ్వేజ్ నుంచి. ఆ విషయం, ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ ఓటీటీకి ఉంటేనే ఓటీటీ అవుతుంది అనే పరిస్థితి ఉందేమో తెలియదు అసలు నాకు. దాని గురించి నేను కామెంట్ చేయలేను. కానీ సెట్ వరకు తెలుగు సినిమా, తెలుగు ఆర్టిస్టులు ఉంటే అక్కడ వేరే ఉంటుంది. లేకపోతే అనవసరంగా క్యారెక్టర్ పాత్ర పెంచి, మరి ఇప్పుడు నేను ఇష్టపడతా మలయాళం తమిళ చేయటానికి, నాకు చేయాలని కోరిక ఉంది. మరి అలా ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అని అక్కడికి వెళ్తే ఎంత ఇష్టపడతా నేను. మరి ఐ డోంట్ లైక్ దెమ్ టు వర్క్ హియర్, వై షుడ్ ఐ గో అండ్ వర్క్ దేర్, అది నాకు ఎందుకు ఇష్టం. అంటే నేను వెళ్తే అక్కడ తమిళలో కష్టపడే ప్రయత్నం చేస్తా, తమిళ వాళ్ళలాగానే మాట్లాడే ప్రయత్నం చేస్తా, భాష నేర్చుకుంటాను, ఆ భావం వ్యక్తీకరిస్తాను, వాళ్ళకి కావాల్సిన డెడికేషన్తో పనిచేస్తాను. వాళ్ళకన్నా మించి ఆర్టిస్ట్ అని అనిపించుకోవడానికి ట్రై చేస్తాను. అవుతానే పక్కన పెట్టండి. ఈ కమిట్మెంట్స్ తోటి ఈ లక్షణాలతో మనం వెళ్ళినప్పుడు రాణిస్తాం ఖచ్చితంగా. ఇది మన వాళ్ళ మాట్లాడుతున్నాను, ఎందుకు మలయాళ సినిమాకి అదే ఎక్స్పీరియన్స్. వాళ్ళు మలయాళ దేశం డైరెక్టర్ వాళ్ళు, సార్ యూఆర్ స్పీకింగ్ లైక్ యాజ్ ఇట్ ఈస్ లైక్ మలయాళీ అని చెప్పన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న, బికాజ్ మా గురువు మేడం అన్నాం. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవును, బట్ చాలా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నిజంగానే ఏది నేర్చుకోవాలి అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకోవాలి. అండ్ డెఫినెట్ గా డెడికేషన్ అనేది, ఏదైనా సరే డెడికేషన్ అనేది లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది డెఫినెట్ గా ప్రతిదీ మాకు చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాగార్జున గారి మూవీ. నాగార్జున గారి మూవీ మంచి హిట్ అవుతుంది, నాకు మంచి పేరు వస్తుంది. సూపర్, అందరూ చాలా డైరెక్షన్ పడడం అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు.
ఎరగదీస్తున్నాం అని చూడాలి. నాగార్జున గారు కూడా చాలా ఎంజాయ్ చేస్తాను చూసి, నన్ను చూడంగా నవ్వొస్తుంది ఆయనకి. ఒక డిఫరెంట్ మహేష్ మీరు చూస్తారు దాంట్లో. ఓ ఇప్పుడు వరకు చేయని క్యారెక్టర్ అంటారా? ఆల్మోస్ట్ చేయని పాత్రే, కొత్త పాత్ర నాకు అది. బట్ బాడీ లాంగ్వేజ్ అది ఒక ఎక్కడో మీకు ఇలాంటి క్యారెక్టర్ చూస్తున్నారు, అట్లాగే చేస్తున్నారు వీడు అని అనిపిస్తుంది. అంటే కొత్త మనిషిని చూస్తారు క్యారెక్టర్ లో. డెఫినెట్ గా సార్, ఐఎమ్ అయితే ఈగర్లీ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ ఆల్ ఆంధ్రప్రభ వీక్షకులకి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.